అది మన ఇష్టం. కానీ మన ఇష్టం ఉన్నది మనం చేయడానికి కోసం వచ్చింది, చేసే తీరాలి, లేకపోతే చచ్చే తీరాలి. అది ఆయన సందేశం, డూ ఆర్ డై. మనం ఎందుకోసం జన్మ తీసుకున్నామో అది చేసే తీరాలి, లేకపోతే ఆ జన్మ ఎందుకు? ఇది దాని అర్థం, డూ ఆర్ డైలో అర్థం. ఎందుకోసం మనం పుట్టాము, ఏ కారణంతో పుట్టాము? కారణం లేకుండా కార్యం జరగదు కదా. ఫలానా ప్లాన్ వేసుకుని మనం పుడతాం. ఈ జన్మలో ఇది చేస్తాను, ఇది చేస్తాను, గత జన్మలో అది చేశాను, అది చేశాను, ఈ జన్మలో ఇది చేస్తాను అని ఒక ప్రణాళికతో వస్తాం మనం. మన ప్రణాళిక మనమే జవాబుదారి. మన ప్రణాళికలను ఎవరు నెరవేరుస్తారు? మనమే నెరవేర్చుకోవాలి. లేకపోతే ఆ జన్మే వేస్ట్. అందుకే మన మెసేజ్ డూ ఆర్ డై. చెయ్యి, లేకపోతే సావు. రాముడు వచ్చింది దుష్ట సంహారం కోసం, శిష్ట రక్షణ కోసం. ఆయన చేసే తీరాలి. అందుకోసమే దశరథుడు కొడుకుని తనకు తెలియకుండానే అరణ్యవాసి చేయించాడు. ఆ పరిస్థితులన్నీ కల్పించాయి. ఎందుకంటే రావణ సంహారం జరగాలి కదా. ఎందుకంటే అందుకోసమే ఆయన రాముడు పుట్టాడు. అలాగే అర్జునుడు గాంధీయం వదిలిపెట్టేసినప్పుడు యుద్ధం చేయింది ఆయన అన్నాడు కృష్ణుడు. అది నీ జన్మ కార్యక్రమం, నీ ప్రణాళిక. నువ్వు చెయ్యి, లేదా చావు, యుద్ధంలో చావు. యుద్ధంలో వాళ్ళని చంపు, లేకపోతే నువ్వు చావు. డూ ఆర్ డై. సేమ్ భగవద్గీతలో కూడా అదే అర్జునుడు చెప్పేది, డూ ఆర్ డై. నువ్వు యుద్ధం చేయి. యుద్ధం చెప్పిన ఇంటికి పారిపోతానంటే లాభం లేదు. అది సావే, అది సావుతో సమానమే. యుద్ధం చేస్తావా, లేకపోతే ఇంటికి పోయి గాజులు తోడుకుని కూర్చుంటావా, నీ ఇష్టం. అది డెత్తో సమానం, చావుతో సమానం. యుద్ధంలో నువ్వు చేస్తే వీరస్వర్గం వస్తుంది, లేకపోతే గెలిచి ఇవన్నీ రాజు అవుతావు. ఇదే భగవద్గీత సందేశం అందరికీ. నీ ప్రణాళికను నువ్వు యుద్ధం చేస్తూ చచ్చిపో, అది కరెక్ట్. కానీ నీ ప్రణాళికను వదిలిపెట్టేసి ఇంట్లో గాజులు తొడుకుని కూర్చుంటే లాభం లేదు. నీ ప్రణాళిక ఏమిటో నువ్వు చెయ్యి, డూ ఆర్ డై. నీ ప్రణాళికను చేపడతావా, నువ్వు చేస్తున్నట్టు లెక్క. నీ ప్రణాళికను వదిలిపెట్టేసావా, నువ్వు చనిపోయినట్టు లెక్కే. నువ్వు బతికి ఉండవచ్చు, కానీ నువ్వు చనిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఆ బ్రతుకు నిరర్థకం. ఇదే భగవద్గీత సందేశం. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. నువ్వు చనిపోతే ఒకవేళ యుద్ధంలో నీకు స్వర్గం వస్తుంది కదా. నువ్వు గెలిచావనుకో, ఈ రాజ్యం అంతా నీదే కదా. కనుక అర్జున, లై, కింద పడిపోయావు, లేచి కూర్చో, లేచి నుంచో. యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చెయ్యి. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. కనుక మన పిఎస్ఎస్ఏ మోటో అంతా కూడాను డూ అండ్ డైలో ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా అవతార బాబాజీ యొక్క విశేషమైన
రోజు మనకి చేసుకుంటున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఢిల్లీ నుంచి. ఆ ఢిల్లీ కార్యక్రమానికి నేను వెళ్ళాలి ఇప్పుడు. అందరికీ ఈరోజు ఇంతే. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు అందరూ 2 గంటల సేపు ధ్యానం చేద్దాము గురు పౌర్ణమి సందర్భంగా. ఒకటే మెసేజ్ అందరికీ, డూ ఆర్ డై, డూ ఆర్ డై, డూ ఆర్ డై. అందరికీ నమస్కారం. మాస్టర్ చేతులు విడదీసి కళ్ళపై పెట్టుకోండి. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీసి కళ్ళు తెరవండి. ఈసారి మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం గట్టిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేడం స్వర్ణమాల పత్రి మేడం మన సందర్భంగా గట్టిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనకి ఇంతటి అవకాశం కల్పించిన నిర్మలా మేడం మనం సందర్భంగా సందర్భంగా గట్టిగా ధన్యవాదాలు ఇస్తున్నాం. మనందరి కూడా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గట్టిగా అందరికీ శుభాకాంక్షలు, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సార్ మన గురు పౌర్ణమి మెసేజ్ ఇచ్చాడు, అద్భుతంగా మెసేజ్ ఇచ్చాడు సార్. థ్యాంక్ యూ మాస్టర్. అయితే మనము ఒక 11 రోజుల నుంచి అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటున్నాం. తపోవనం పిరమిడ్ ధ్యాన మందిరం. ఆ ధ్యాన మందిరానికి ఇక్కడి నుంచే నిర్మలా పిరమిడ్ నుంచే మళ్ళీ దానికి పునఃప్రారంభోత్సవం అయ్యింది. మనందరికీ ఒక నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరం అంటే 10 సార్లు సంకల్పం. ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలంటే 10 సార్లు సంకల్పం ఉంటుంది, 10 సార్లు విజన్. అది ఒక పిరమిడ్ అంటే 10 సార్లు విజన్. కాబట్టి ఆ విజన్ మళ్ళీ మనం మన ద్వారా నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరం ద్వారా మనం అందరం కలిసి మొదటి రోజు నుంచి 29 తారీఖు మనం అందరం కలిసి అక్కడ ఈ నిర్మలా పిరమిడ్ ధ్యానం అందరం కలిసి పాంప్లెట్ పంచాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం అందరం కలిసి ఒక గ్రూప్ ఎనర్జీతో పని చేస్తున్నాము. ఇది ఏ ఒక్కరితో పని కాదు, ఇది మన అందరి పని. ఎందుకంటే అక్కడ వరకు మన పని అవసరం ఉంది, ఆ ప్రాంతంలో మన పని అవసరం ఉంది. కాబట్టి మనం అందరం రెగ్యులర్గా ఈ 11 రోజులే కాదు, మనం మళ్ళీ ఏ కార్యక్రమం పెట్టినా, ధ్యానం పెట్టినా, పౌర్ణమి ధ్యానం పెట్టినా, అమావాస్య ధ్యానం పెట్టినా, పత్రిజీ ఏకతా ధ్యానం పెట్టినా, ఏ ధ్యానం పెట్టినా మనం అందరం పాల్గొందాము. అక్కడ మన ధ్యానం ద్వారా అక్కడ అందరినీ అంటే మన శక్తి ద్వారా, మన పిరమిడ్ శక్తి ద్వారా, పత్రిసారి దీవెనల ద్వారా మనం అద్భుతంగా వర్క్ చేద్దాము. ఈరోజు మనం సాయంత్రం గురు పౌర్ణమి సందర్భంగా 4 నుంచి 7 వరకు మనం అక్కడ కార్యక్రమాలు జరుపుకోబోతున్నాం. గురువుల సందేశాలు తీసుకోబోతున్నాం. మనం అందరం పాల్గొందాం, అందులో విజయవంతం చేద్దాము. ఈ సందర్భంగా మనందరికీ ఒకసారి గట్టిగా మైక్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. బ్రహ్మర్షి పత్రిజాకి ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ. అదే మేడం, మీరు ఒక 2 నిమిషాలు గురు పౌర్ణమి సందర్భంగా మనకి ఎక్కడైనా వర్క్ ఉంది. పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు, సదానందరికి, గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా సార్ అందరికీ ఇప్పుడు విన్నారో ఏం లేదో మనందరికీ రమేష్ మాస్టర్, మమత మేడం మాస్టర్ నిర్మలా పిరమిడ్ల మనకి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ గురువు మాటలు పట్టుకొని మనం ముందుకు ప్రయాణం చేద్దాం. ఇది అందరికీ మెసేజ్. ఆ సార్ మెసేజ్ మన మెసేజ్. సార్ ఏ పని చేసిందో మనం అదే పని చేయాలి. సార్ సంకల్పమే మన సంకల్పం. అందరం కలిసి రమేష్ మాస్టర్ చెప్పినట్టు ఎక్కడ పిరమిడ్ ఉన్నా, ఎక్కడ ఏదున్నా మన వంతు మన సహకారాలు అందిద్దాం. ఇది అందరికీ నేను మెసేజ్ ఇస్తున్నాం. ధన్యవాదాలు. మేడం ఒక నిమిషం, మీరు కూడా గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పండి. మీరే పట్టుకొని చెప్పు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పండి. లేకపోతే కూర్చున్నా చెప్పండి. ఇంకా బ్రహ్మర్షి పితామ పత్రిజీ సార్కు ఆ యొక్క నమస్కారాలు. స్వర్ణమాలమ్మ మేడంకు ఆ యొక్క నమస్కారం. నిర్మలా పిరమిడ్
పిరమిడ్కు నమస్కారం. రమేష్ సార్కు, మమత గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం చేపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గురు పౌర్ణమి ముందున నమస్కారములు. ఇక్కడ పిరమిడ్ రమేష్ సార్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు తప ఆడుతుంటది. నాకు వచ్చి నేను ధ్యానం చేసుకోవాలని ఉంటుంటది. అందరం కలిసి మంచిగా ఈ ధ్యానం చేసుకుందాం, చేసుకుందాం. ధన్యవాదాలు. శుభాకాంక్షలు చెప్పండి అంతే.